మంగళవారం సంకటహర చతుర్థి. మంగళవారం సంకటహర చతుర్థి వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థిని హేరంబ సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజుకున్నటువంటి విశేషం ఏంటి తెలుసా? ఈ రోజు నుంచి కొత్తగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి వారు ఈ రోజు ఆరంభించుకోవాలి. అంటే మిగతా ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించేటువంటిది కాదు సంకటహర చతుర్థి వ్రతం. కొత్తగా వ్రతం ఆచరించేటువంటి వారు శ్రావణ బహుళ చతుర్థి రోజునే పట్టుకోవాలి. కనుక సంకటహర చతుర్థి కొత్తగా ఆచరించాలి అనుకునేటువంటి వారు ఈ ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభం చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే, ప్రతి నెల సంకటహర చతుర్థి ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్లకు ఈ వ్రతం చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. ఏదైనా కారణాల చేత పాపం చేయలేకపోతారు. అలాంటి వారికి శాస్త్రం ఒక సౌలభ్యం ఇచ్చింది. ఈ ఒక్క సంకటహర చతుర్థి రోజున ఉపవాసం చేస్తే సంవత్సరం పాటు 12 సంకటహర చతుర్థులు చేసినటువంటి ఫలితం వాళ్లకు లభిస్తుంది. సాక్షాత్తు ఇది గణేష పురాణంలో